ఇంట్లోకి వచ్చేయండి అనుకున్నారా అని చెప్తా. ఇవాళ మా అక్క వాళ్ళు పచ్చిపులుసు చేశారండి అన్నంలోకి. నాకు అది తినబుద్ధి కావట్లేదు పచ్చిపులుసు, అందుకని ఏం చేయాలని ఆలోచిస్తే కూరగాయలకు వచ్చా. కూరగాయలు అయితే వంకాయ ఉన్నాయి, టమాటా ఉంది, పచ్చడికాయ ఉంది, అలాగే మామిడికాయ కూడా ఉన్నాయండి. ఏం చేస్తున్నావు? ఈ రెండు తీసుకున్నాండి ఇవాళ నేను. ఎందుకు? నాకు ఇష్టమైన పచ్చడి చేసుకొని తినడానికి. సరేపా. ఆగు, ఇంకొకటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి? ఏం తీసుకున్నావు? మిరపకాయలు, ఉల్లిగడ్డ ఉండాలి. ఏది ఉల్లిగడ్డ ఇందులో లేదు, బయట ఉంది. బయట ఉందా? ఏం చేస్తున్నావు వాటితోటి? పచ్చడి. పచ్చడా? ఎలా ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. నువ్వు కూడా చూడండి. ఇదిగండి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, అలాగే మామిడికాయ. ఉప్పు కూడా ఇప్పుడు అప్పుడు ఎక్కడ పెట్టలేదు. ఉప్పు కూడా ముందుగా మామిడికాయ అలాగే ఆలుగడ్డ కాల్చేసుకుందాం. చూడండి నేను ఏం చేస్తున్నాను, మామిడికాయ అండ్ ఆలుగడ్డ కాల్చేస్తున్నాను. పొయ్యిలో పెట్టేసి ఇలా పెట్టేసి పొయ్యిలో కాల్చేస్తున్నానండి. ముప్పులు మీద కాలుస్తున్నమాట. నాకు ఈ పచ్చడి చాలా ఇష్టం అండి. తినకుండా తినబుద్ధి అవుతుంది. పచ్చిపులుసు నాకు నచ్చలేదు, ఇలా తినబుద్ధి కావట్లేదు, అందుకే పచ్చడి తీసుకుంటున్నా. ఎలా చేస్తానో చూపిస్తాను నేను. మామిడికాయ ఆలుగడ్డ కలిపి చేస్తావు పచ్చడి? ఏం చేస్తాను చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు దయచేసి. చూడండి ఇవన్నీ పెట్టాం కదా కాయ, ఇవన్నీ ఇట్లా కాలింది. అగ్గుపుల్ల కూడా ఉంది దీనికేనా, ఓ జారిపోతుంది. ఇలా లైట్గా కాలింది, ఇంకా కాలాలి కాయ. ఇదైతే ఇలా ఉంది. మీకు మామిడికాయ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కట్లేసానండి, ఎందుకంటే ఉప్పులు ఆరిపోతున్నాయి, అందుకే కట్లేసాను మంచిగా అంటుకుంటుందని. బాగా వస్తుంది. ఇదిగోండి మామిడికాయ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇది ఇంకా కాలాలి కాబట్టి ఇంకా కాలాలండి. వచ్చేసావా? అమ్మ వచ్చింది తల్లి. ఏమొకటి నాకు ఆలుగడ్డ మామిడికాయ పచ్చడి కోసం, సరేనా? అది సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. హాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. నువ్వు పొగతో ఆట ఆడుతున్నావు. ఓం భీం భీం పుషం, ఓం భీం భీం పుషం. పొగెళ్ళిపోవడం మా బాగా గద్దలే ఉంది. లేకు పైకి నా మాత్రం నాకే చూడేస్తుంది కదా గాలి. గాలి చూడేస్తుంది, అందుకే పొయ్యి కూడా ఆరిపోయింది. ఈసారి మేము ఇటువైపు పరదాన్ని పైకి లేపేసామండి, వెళ్తురు కనిపించట్లేదు అని. చీకటిగా కనబడుతుంది కంటే వీడియో అంతా, అందుకే. తిప్పు మళ్ళీ. తిప్పనా? ఇంకా కాలేదు కదా. కాలిపోయా? లేదు, కొద్ది కాలాలి. ఏమైందా? మామిడికి బద్దలైందే. బద్దలిందా? 2 ముక్కలు అయిందా? తొక్క పగిలిందా? పగిలింది. ఇలా అయితే అనుకోలే. భలే భలే బాగా అయిందా? ఇందాక పేలింది కూడా అండి. ఆలుగడ్డ బాగానే ఉంది, కానీ లోపల ఇంకా ఉడకాలనుకుంటా. కొద్దిగా ఉడకాలి. నేను సౌండ్ వచ్చింది, నేను కూడా కింద ఏదైనా ఉందేమో, అది పేలిందేమో అనుకున్నా. కాయ పేలింది అనుకోలేదు. ఇదండి ఇది మామిడికాయ జారిపోతుంది. ఇది మామిడికాయ కాలిపోయి దీన్ని ప్లేట్లో పెట్టేస్తున్నా. అలాగే ఇంకోటి ఉంది కండి ఆలుగడ్డ. ఇది కొద్దిగా కాలాలండి, దీన్ని కొంచెం కాలుద్దాం. ఆ లోపు దాన్ని తొక్క తీసేసి అది తొక్క తీస్తాను.
లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఉడికిపోయిందా? ఉడికిపోయిందండి. నేను పొడి తీయలేదు ఇంకా, ఇది కాలిపోయింది, తీసేస్తున్నా. అయిపోయినాయండి, కాలిపోయినాయి. వీటిని పొట్టు వలుస్తున్నా ఇప్పుడు నేను. ఇవన్నీ ఇట్లా వచ్చేసుకుంటున్నా. కాకుండా కొద్దిసేపు చల్లారించేయండి వీటిని. అందుకే మరి అంతగా కావట్లేదు. ఇది మామిడికాయ కదా, నేను ఇప్పుడు దాకా ఇది ఆలుగడ్డ ఇదే డబ్బంది మెత్తగా ఉంటుంది అనుకుంటున్నా నేను. చూడండి, కాయ సైజు కూడా చూసుకోలేదు, కాయ కూడా తెలియకోవడం అవుతుంది నాకు. చక్కగా ఊడిపోయిందండి, చూడండి ఎలా వచ్చిందో. ఇటు కింద పళ్ళు లైట్గా ఇక్కడ ఉంది పొట్టు, చాలా బాగా ఉడికిందండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఆలుగడ్డ అండి. నేను అక్కడ మామిడికాయ ఆలుగడ్డ అనుకున్నా, ఇది ఆలుగడ్డ. ఇది మెత్తగా ఉంది చూడండి. ఇది బాగా ఉడికినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి కాయ అయిపోయింది. పొట్టుని పక్క పెట్టేస్తా. వాటిని కడుగుతావా? అలా చేసేస్తావా? కడగవసరం లేదు, ఇంకా అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు రోలు కడుక్కుంటా. ముందుగా ఏం చేస్తానంటే ఆలుగడ్డ ఉంది కండి, ఆలుగడ్డని కట్ చేస్తాను నేను. అలాగా ఇలా కట్ చేస్తున్నాను ఆలుగడ్డని. ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు మాట, నాకు వీలు ఎన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇవ్వండి ఇలా వచ్చేసింది. పెట్టేసుకుని ఇప్పుడు మామిడికాయలు ఊరుకుంటాను. ముందుగా ట్యాంక్ ఉందా దానికి? ఉంది, టెంక ఉందా? ట్యాంక్ లేదే. ట్యాంక్ లేదా? పప్పు వచ్చింది. నేను ట్యాంక్ ఉందనుకొని చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నా. ట్యాంక్ లేదండి, ట్యాంక్ ఉందనుకున్నా, పప్పు వచ్చింది. ట్యాంక్ ఉందా కూడా జాగ్రత్తగా కట్ చేస్తున్నా కాయని. ఇప్పుడు ట్యాంక్ లేదు కాబట్టి కట్ చేసేస్తాను. ఇంకా వేసుకున్నాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలండి. ఇది ఉల్లిపాయ బద్ద, చిన్న బద్ద, పెద్దది కూడా కాదు. అలాగే 2 పచ్చిమిరకాయలు తొడి వచ్చేసుకొని 2 కాయలు వేస్తాను. అలాగే ఉల్లిపాయ కూడా కాదు, ఉల్లిపాయ తర్వాత వేస్తాను. నాకు తగిలిద్ది మొహానికి, ఉల్లిపాయ వేసి వేస్తాను. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నానండి. నేను దాన్ని చెప్పాక ఉల్లిపాయ వేస్తానని ఇలా కట్ చేసుకుంటున్నా. మీకు బొడ్లు అంటారు కండి, అది కట్ చేస్తున్నాను నేను. కట్ చేసి అలాగే ఇలా సన్న కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. అలా వేసేయచ్చు కానీ నాకు నలగదండి, అందుకని ఇలా వేస్తున్నా. కట్ చేసుకున్నా చిన్న చిన్నగా. ఇప్పుడు దంచేస్తాను దీంట్లో కలిపేసి. అలాగే కొద్దిగా ఉప్పు అండి, ఇంత ఉప్పు వేయలేక మనం లాస్ట్ వేస్తాం. ఉప్పు సరిపోద్ది బుజ్జ? తగ్గించిన మా చెల్లి అడుగుతున్నా నేను. చెప్పాక నాకు కొద్దిగా రావని, అందుకని చాలా అందుకే మా చెల్లిని అడిగి వేస్తున్నాం అన్నమాట ఉప్పు ఎంత వేయాలి ఏంటి అని. అయిపోయిందండి మన పచ్చడి. తీసేసి గిన్నెలోకి ఇదే ప్లేట్లో తీసుకున్నానండి నేను. ఉల్లిపాయ కచ్చా కదా మరి, అంటే నోట్లోకి ఉంటుంది కదా ఫ్లేవర్ కంటే ముక్క తగులుతూ ఉంటుంది, అందుకని ముక్క తగులుతూ ఉంటుందని వేసానండి. ఆలుగడ్డలు కోసుకుంది, కాల్చింది, కట్ చేసి పెట్టింది ఏంటి అనుకున్నారా?
ఏం లేదండి, ఆలుగడ్డలు దాంట్లో వేయట్లేదు పచ్చడికి, ఇలాగ ఉంచుతాను. ఏం చేస్తానంటే ఇక చూడండి, ఇలా డెకరేషన్ చేస్తాను వీటిని. పడిపోతుందండి. బాగుందా? మధ్యలో పచ్చడి పెట్టి పువ్వులో పెట్టుంటే ఇంకా బాగుండేది. అది కట్ చేయట్లేదు కదా, అంతే. నాకు వచ్చినట్టు డెకరేషన్ చేశానండి, ఏమనుకోవద్దు. ఇంకా బాగా బెటర్గా పెట్టేవాళ్ళు పెడతారు, నాకు రాదు, నాకు వచ్చేవాళ్ళు పెట్టాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా కారం ఉప్పు తీసుకుంటాను. ఎందుకు? చూడు, గాలి వేస్తుంది, కళ్ళలో పడితే ఏంటో. ఇవ్వండి కారం, ప్లేట్లో పడిపోయిందండి, కళ్ళలో పడుతుంది అనుకుంటే ప్లేట్లో పడుతుంది. ఇగో ఈ ఆలుగడ్డలుగా వీటి మీద లైట్గా జిమ్ముతానండి నేను. అలాగా మరి ఉప్పు కూడా వేస్తాం. నూనె ఉప్పు కాదు కాబట్టి, కల్లుప్పు కాబట్టి కొద్దిగా లైట్గా అండి. లైట్గా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అన్నం వేసుకొచ్చుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే వీడియోని చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ఇవ్వండి అన్నం వేసుకొచ్చుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఒక పచ్చడి ఉందిగా, ఈ పచ్చడి అలాగే వేసుకున్నాను అన్నంలో. అలాగే ఇవ్వండి ఇట్లాగా కలుపుకుంటున్నావా? అన్నంలో కలుపుకుంటున్నాను చూడు. లోపలనే ఇప్పుడు పచ్చడి చూపుతాయి కదా, పచ్చడి వేసుకొని చూడండి ఏం చేస్తాను. ఎందుకండి మీకు అర్థం ఏమంటారు ఎందుకో ఈ పాటకే అది అదిగోండి, సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఏ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంది. అందులో టమాటా కూడా వేయలేదు మనం, ఇదేమో ఆలుగడ్డ, దాని రుచే వేరు. దాని రుచి వేరు, మళ్ళీ కాల్చింది కదండి, దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మామిడికాయ మాత్రం బాగా పుల్లగా ఉందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టున్నా కదండి.